చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్ కి. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. ఈమె ఖమ్మం జిల్లా మావిళ్లగూడెం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న భుక్యా గౌతమి. ఎంతో పేద కుటుంబంలో పుట్టి భర్త ప్రోత్సాహంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. పిల్లలకు చదువు చెప్పడమే, పిల్లలను ఎప్పుడూ యాక్టివ్గా ఉంచటమే ఆమె లోకం. కానీ తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన బాధ్యతను పక్కన పెట్టి సోషల్ మీడియాలో రీల్స్ చేయడంతో పాటు పలు ప్రమోషన్లలో పాల్గొన్నారనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి. దీంతో అధికారులు గౌతమిపై సస్పెన్షన్ వేటు వేశారు. నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్ లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి, నా బిడ్డలకు దూరం చేశారు, స్కూల్ పిల్లలకి. సస్పెన్షన్ విధించిన 6 నెలల తరువాత అధికారుల నుంచి తిరిగి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. అయితే ఆమె తిరిగి విధుల్లో చేరలేదు. ఓ అధికారి తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వీడియో రూపంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్ కి. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించా. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. నేను కష్టపడి టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్ లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిరంతరం అవమానాలు ఎదుర్కొంటూ ఉద్యోగం చేయలేకనే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆ వీడియోలో స్పష్టం చేశారు. స్కూల్ వేళల్లో తాను ఎప్పుడూ సమయాన్ని వృధా చేయలేదని, ఫోన్లో కూడా మాట్లాడలేదని చెప్పారు గౌతమి. కేవలం ఇంట్లో ఉన్న సమయంలో మాత్రమే ఖాళీ వేళల్లో రీల్స్ చేశాను అంటున్నారు. అయితే సమాజం తనపై లేనిపోని నిందలు వేసిందని ఏడుస్తున్నారు. ఇక్కడ నేనొక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. కొన్ని ఛానల్స్ రేటింగ్ మాయలో పడి ఏం చేస్తున్నామో తెలియడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో రేటింగ్ కోసం అసలు నిజం తెలుసుకోకుండా కొన్ని ఛానల్స్ వార్తలు వేస్తున్నాయి. కొన్ని ఛానల్స్ తీరును గౌతమి తప్పుపట్టారు. సస్పెన్షన్ తరువాత తనను తన విద్యార్థులకు దూరం చేశారని, స్కూల్ పిల్లలు తరచూ ఫోన్ చేసి తనను గుర్తు చేసుకుంటూ బాధపడేవారని గౌతమి చెప్పుకొచ్చారు. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్ లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి, నా బిడ్డలకు దూరం చేశారు, స్కూల్ పిల్లలకి. పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నన్ను రివోక్ చేస్తారనుకున్నా, నన్ను రివోక్ చేయలేదు. విధి నిర్వహణ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిన తనపై నిందలు మోపిన తరువాత ఈ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తీవ్రమైన మానసిక వేదన మధ్యనే ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవస్థలో 12 సంవత్సరాలు ఎంతో అంకితభావంతో కష్టపడ్డా, నిరుపేద పిల్లలకి విద్య అందించాలి అని టీచర్ జాబ్ సంపాదించా. ఎన్నో అవమానాలు, ఎన్నో ఒత్తిళ్లు అయినా పోరాటం చేసి బుక్స్ డొనేట్ చేశా. ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్ ద్వారా విద్య అందించా. నా ఛానల్ చూపించి ఎందరో విద్యార్థులని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించుకున్నా. నా వంతు బాధ్యత నెరవేర్చాను. నా ఈ నిర్ణయం నన్ను ముందుకు నడిపిస్తుంది అని నమ్ముతున్నా. మీ సహాయాన్ని అర్థిస్తున్నా. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అని ఆమె వీడియోలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే. అపాయింట్మెంట్ కలవడానికి రోజంతా వెయిట్ చేయించారు. నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్ లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి, నా బిడ్డలకు దూరం చేశారు, స్కూల్ పిల్లలకి. మరోవైపు ఓ గిరిజన బిడ్డ అంతలా మానసిక వేదన అనుభవిస్తుంటే గిరిజన సంఘాలు ఏం చేస్తున్నాయి? విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి ఈ గిరిజన బిడ్డ గోడు వినిపించడం లేదా? ఆమె కంటే పెద్ద పెద్ద తప్పులు చేసిన వారిని వదిలేసిన రేవంత్ రాజ్యం
ఈ బహుజన బిడ్డపై ఎందుకు కక్ష సాధిస్తోంది? చేసిన తప్పును ఆమె నిర్భయంగా ఒప్పుకున్నా కూడా ఈ వేధింపులు ఎంతవరకు సబబు? అయినా ఓ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటూ రీల్స్ చేయటం గౌతమి తప్పు. కాని తప్పుకు శిక్ష వేశాక కూడా ఇలా వేధించటం కరెక్ట్ కాదంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. నన్ను ఆ రోజంతా వెయిట్ చేసి ఆమె కోసము ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా. నేను కలిసి వెళ్దాం ఎట్లా చేసన్నా అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అన్నాను నన్ను.